హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటారు. కానీ ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు. అదేంటి అంటే తమ స్కిన్ టైప్ తెలియకుండా ఏదో ఒక ప్రొడక్ట్ కొని యూస్ చేస్తూ ఉంటారు. దాంతో పింపుల్స్, ఆయిలీనెస్, డ్రైనెస్, స్కిన్ ఇరిటేషన్ వంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వీడియోలో మీ స్కిన్ టైప్ ఏంటి అనేది ఇంట్లోనే ఎలా తెలుసుకోవాలి అండ్ ప్రతి స్కిన్ టైప్కి తగ్గట్టు స్కిన్ కేర్ ఎలా చేయాలనే విషయం గురించి తెలుసుకుందాం. స్కిన్ టైప్ ఎందుకు తెలుసుకోవాలనే డౌట్ మీకు ఉండొచ్చు. అయితే మన స్కిన్ అనేది అందరికీ ఒకేలా ఉండదు. ఒకరికి సరిపోయే ప్రొడక్ట్ అనేది ఇంకొకరికి సూట్ అవ్వకపోవచ్చు. సో కరెక్ట్ ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ చూస్ చేసుకోవడానికి, యాక్నీ అండ్ డ్రైనెస్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి ఫస్ట్ మీ స్కిన్ టైప్ ఏంటో తెలుసుకోవాలి. మెయిన్లీ 5 స్కిన్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆయిలీ, సెకండ్ వన్ డ్రై స్కిన్, థర్డ్ వన్ కాంబినేషన్ స్కిన్, ఫోర్త్ వన్ నార్మల్ స్కిన్, ఫిఫ్త్ వన్ వచ్చేసి సెన్సిటివ్ స్కిన్. ఇప్పుడు మీది ఏ స్కిన్ టైప్ అనేది ఎలా తెలుసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మీ ఫేస్ని ఫేస్ వాష్తో క్లీన్ చేసుకోండి. ఎలాంటి మాయిశ్చరైజర్ ఆర్ సిరమ్ అనేది అప్లై చేయకండి. 1 అవర్ వెయిట్ చేయండి. ఇప్పుడు మీ స్కిన్ని అబ్జర్వ్ చేయండి. మీది ఆయిలీ స్కిన్ అయితే మీ ఫేస్ మొత్తం జిడ్డుగా కనిపిస్తుంది. నోస్, ఫోర్ హెడ్, చిన్ అనేవి బాగా షైన్ అవుతాయి. మీది డ్రై స్కిన్ అయితే స్కిన్ బిగుసుకున్నట్టుగా కనిపిస్తుంది, పొడి పొడిగా కనిపిస్తుంది. మీది కాంబినేషన్ స్కిన్ అయితే టీ జోన్ అంటే ఫోర్ హెడ్, నోస్, చిన్ ఈ పార్ట్స్ అనేవి ఆయిలీగా ఉంటాయి అండ్ చెక్స్ మాత్రం డ్రై ఆర్ నార్మల్గా ఉంటుంది. నార్మల్ స్కిన్ అంటే చాలా ఆయిలీగా ఉండదు, అలానే చాలా డ్రైగా కూడా ఉండదు. స్కిన్ కంఫర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సెన్సిటివ్ స్కిన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి. మీ స్కిన్ త్వరగా రెడ్ అవుతుంది, కొత్త ప్రొడక్ట్ యూస్ చేస్తే బర్నింగ్ వస్తుంది, ఇచ్చింగ్ ఆర్ ఇరిటేషన్ లాంటివి వస్తూ ఉంటాయి. ఇలాంటి చేంజెస్ కనుక జరిగినట్టయితే మీది సెన్సిటివ్ స్కిన్ అని చెప్పవచ్చు. ఈచ్ స్కిన్ టైప్కి బేసిక్ స్కిన్ కేర్ ఎలా చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. వన్ వచ్చేసి ఆయిలీ స్కిన్. ఆయిలీ స్కిన్ వాళ్ళు జెల్ బేస్డ్ ఫేస్ వాష్, లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్ అండ్ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్స్ యూస్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రై స్కిన్. డ్రై స్కిన్ వాళ్ళు హైడ్రేటింగ్ క్లెన్జర్, థిక్ మాయిశ్చరైజర్స్ అండ్ డైలీ సన్ స్క్రీన్ యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి నార్మల్ స్కిన్ వాళ్ళు. వీళ్ళు సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయితే సరిపోతుంది. క్లెన్జింగ్ ప్లస్ మాయిశ్చరైజర్ ప్లస్ సన్ స్క్రీన్. నెక్స్ట్ వన్ వచ్చేసి కాంబినేషన్ స్కిన్. ఈ స్కిన్ టైప్ వాళ్ళు బ్యాలెన్స్డ్ స్కిన్ కేర్, లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్, నాన్ కొమిడోజెనిక్ ప్రొడక్ట్స్ యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సెన్సిటివ్ స్కిన్. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు చాలా జెంటిల్ ప్రొడక్ట్స్, ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ప్రొడక్ట్స్ యూస్ చేయాల్సి ఉంటుంది. బట్ వీళ్ళు ప్యాచ్ టెస్ట్ చేయడం అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందరూ కామన్గా చేసే కొన్ని మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. డే టైంలో ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేస్తూ ఉంటారు, మాయిశ్చరైజర్ స్కిప్ చేస్తారు, సన్ స్క్రీన్ యూస్ చేయకుండా ఉంటారు, ఫ్రెండ్స్ యూస్ చేసే ప్రొడక్ట్ చూసి వాటిని కాపీ చేస్తూ ఉంటారు, నెక్స్ట్ స్కిన్ టైప్ ఏంటో తెలియకుండా ప్రొడక్ట్ యూస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి మిస్టేక్స్ అన్ని మీరు చేయకుండా మీ స్కిన్ టైప్ ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీ స్కిన్ కేర్ అనేది స్టార్ట్ చేయండి.